హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వీరభద్రస్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరుండి జాతర ఏర్పాట్లను చూస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతోంది జాతర? భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి మకర సంక్రమణ జరిగే సంక్రాంతి రోజు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి సరిహద్దులో ఉండడం వల్ల ఈ చాలా పెద్ద ఎత్తున దీనికి ఒక పవిత్రత, దీనికి ఒక చరిత్ర, దీనికి సంబంధించినటువంటి ఇతిహాసం ఉన్నటువంటి సందర్భంగా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ నేను శాసనసభ్యుడిగా మంత్రిగా అయిన తర్వాత దీని పరిధిని విస్తరింపజేసి అటు స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి వాళ్ళ సహకారము, అదేవిధంగా వర్ధనపేట కావచ్చు, హన్మకొండ, వరంగల్ వీళ్ళందరి సహకారం తీసుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంగా ఒక ప్రణాళిక చేసుకుంటారు. ఇప్పటికే సొంతంగా ఒక షెడ్ నిర్మాణం చేసినాం, మెట్లకు పైకి దారిని చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఇంకా సౌకర్యంగా ఉండడానికి ఇదే బయటి నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకొని ఆశీర్వచనం తీసుకునేటువంటి వసతులు కలిగజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది రేపు పొద్దున పివి నరసింహారావు గారి టూరిజం వంగరలో అయిన తర్వాత అది ఇక్కడ ఉండబడేటువంటి ఒక ఆల్రెడీ ఒకటి గెస్ట్ హౌస్ ఉంది, హరిత గెస్ట్ హౌస్, పక్కన త్రికుట ఆలయం ఉంది. ఇవన్నీ కలిపి ఒక టూరిజం సర్క్యూట్ చేయమని చెప్పి కూడా మన జూపల్లి గారు టూరిజం మంత్రి గారు లెటర్ రాసినాం. తప్పకుండా ఈ కొత్తకొండ వీరభద్రస్వామి కోరమీసాల స్వామి విశ్వాసం అందరూ మీరు కూడా భక్తులను రమ్మని ఆహ్వానిస్తాను. వచ్చి చూడండి, మీకు కష్టము నష్టం అని కూడా ఒక విశ్వాసము. ఆ విశ్వాసానికి అనుగుణంగా నేను ఇక్కడ ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల కూడా వేసుకున్నాను. ఈ దేవాలయంలో ఇక్కడనే ఉండి 27 రోజులు నేను స్వామివారి సేవలు చేసుకోగలిగినాం. కాబట్టి ఈ దేవాలయం భక్తి పట్ల, విశ్వాసం పట్ల ప్రజలకు నమ్మకంతో భక్తి ఎక్కువ జనం వస్తూ ఉన్నారు. కొద్దిగా ఇబ్బంది కలిగితే అసౌకర్యాన్ని మన్నించండి. ఇంకా వచ్చేసరికి ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేస్తామనే మాట మనం చేస్తూ ఉన్నాను. క్రమేపీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. మరి ఈ ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సాధ్యంత త్వరగా చేస్తే మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం తప్పకుండా ఆ కార్యక్రమంలో ఉన్నాం. మేము కూడా ఇక్కడికి నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఎప్పుడైతే కొత్త శక్తి కావాలనుకుంటామో ఇక్కడికి వచ్చి భగవంతా మాకు ఆ తెలంగాణ కోసం పోరాడే శక్తి ఇవ్వని అడుగుతుంటే ఇవాళ కూడా మళ్ళీ మా ప్రభుత్వంలో ఇంతకుముందే మా గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారు కూడా చెప్తుండ్రి, మేము మళ్ళీ ప్రభుత్వంలో ప్రజలకు అనేక కార్యక్రమాలు జరిగాయా. ఇది రైతులకు సంబంధించినటువంటి సంక్రాంతి పండుగ. రైతులు అంతా సమృద్ధి వర్షాలు పడి అన్ని రకాల పంటలు మంచిగా పండి మంచి ధర రావాలి, రైతులు సంతోషంగా ఉన్నట్టయితేనే మొత్తం వ్యవస్థ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ కొత్తకొండ వీరభద్రస్వామి భద్రకాళి సమేత ఆ స్వామిని మొక్కుకుంటా ఉన్నాం. కొంగు బంగారమై నిలిచిన వీరభద్రస్వామి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ వారి కళ్ళల్లో ఆనందం ఉండాలని, వారు కోరుకునే కోరికలు సమృద్ధిగా పంటలు రావాలని, అలాగే సంక్రాంతి వేళ ఇప్పుడు అందరికీ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీరభద్రస్వామి ఆశీస్సులు ఉండి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. ధన్యవాదాలండి. వీరభద్రస్వామి ఆశీస్సుల కోసం ప్రజలంతా కూడా కొత్తకొండకు పోటెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు, కోర మీసాలను కానుకలుగా సమర్పించుకుంటున్నారు. ఇక ఆర్టీసీ కూడా భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ సర్వీసులను నడుపుతుంది. ఇటు కరీంనగర్ అలాగే వరంగల్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆర్టీసీ సర్వీసుల ద్వారా భక్తులంతా వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, కొత్తకొండ.